మీ మేనమామ సత్య హరిశ్చంద్రుడు. ఆయన రక్తం పంచుకున్న నువ్వు సత్య హరిశ్చంద్రుడు మేనగోడలివి. ఏమ్మా కృష్ణవేణి, మీ మేనమామ వాళ్ళు ఇంట్లోకి రానివారని తెలుసు కదా, ఇంకెంతసేపు నిలబడతావు? మా ఇంటికి రామ్మా. రామ్మా. అమ్మా కృష్ణవేణి, ఆ రోజు నేను చేసిన తప్పుకి అన్నయ్యకి శిక్ష పడింది. అన్నయ్యకి పడ్డ శిక్షను తప్పించేందుకు నువ్వు వంశీని పెళ్లి చేసుకుని ఈ ఇంటి పరువు నిలబెట్టావమ్మా. అలాంటి నువ్వు ఈ రోజు ఇంటి ముందు దీనంగా నిలబడున్నావమ్మా. అలివేణి అరవిందుల పెళ్లి కోసం నీ రక్తాన్ని ధారపోసావు. ఆ రోజు 30 లక్షల డబ్బు కోసం వంశీని పెళ్లి చేసుకుని మన ఇంటి పరువు కాపాడింది. అంతేకాక ప్రాణాలకు తెగించి అలివేణిని తన తోడికోడలు చేసుకుందన్నయ్యా. మన మేనకోడలు గొప్పతనం నీకు తెలియదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా, నీకు తెలియదు.
వీరభద్రం, మీరిలా చేయడం కరెక్ట్ కాదన్నయ్య. అంటే కృష్ణవేణి బయట చలిలో వణుకుతూ నిలబడుందన్నయ్య. అన్నయ్య, ఏ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నించలేదు, మీకు ఎదురు తిరిగి మాట్లాడనూ లేదు. కానీ ఈరోజు కృష్ణవేణి విషయంలో మీరు ఏమనుకున్నా సరే ఒక మాట చెప్పాలనుకున్నా అన్నయ్య. అన్నయ్య, చిన్నప్పటి నుంచి కృష్ణవేణికి సత్యమేవ జయతే అని నేర్పించారు. ప్రాణాలు పోయిన అబద్ధం చెప్పొద్దని నూరిపోశారు. పిల్లల్ని మట్టి ముద్దల్లాంటి వాళ్ళు అంటారు. వాళ్ళని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. కృష్ణవేణి కూడా ఓ మట్టి ముద్దే. తన్ని మీరు బంగారు బొమ్మను చేశారు. తనకు గొప్ప వ్యక్తిత్వాన్ని ఇచ్చారు. మీ ప్రభావం తన మీద చాలా ఉంది. అది ఎంతగా అంటే ఇదిగో ఈ రోజు తన అత్తింటి నుంచి బయటికి గెంటించుకునేంతగా. ఈ రోజుల్లో నీతి కోసం నిజాయితీ కోసం నిలబడే వాళ్ళు ఏ కోటికో ఒక్కరుంటారన్నయ్య. ఆ ఒక్కరు నీ మేనకోడలన్నయ్యా. అత్తమ్మ వద్దన్నా, మరిదికి జైలు శిక్ష పడుతుందని తెలిసినా, అయిన వాళ్ళందరూ దూరం అవుతారని తెలిసినా కృష్ణవేణి సాక్ష్యం చెప్పింది. ఎందుకు? మీరు నేర్పిన విలువలు తన నరాల్లో జీర్ణించకపోవడం వల్ల తన అబద్ధం చెప్పలేకపోయిందన్నయ్య. అంటే ఈ రోజు తన ఇలా అందరికీ దూరం అయిపోయి ఒంటరిగా మిగలడానికి కారణం మీరే అన్నయ్య, మీరే. అవునన్నయ్య, అందరి పిల్లలని కృష్ణవేణిని పెంచుంటే కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పేది కాదన్నయ్య. రత్నప్రభ గారు వచ్చి కృష్ణవేణి కోడలుగా అర్హత కోల్పోయిందని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయినప్పుడు మీరెవరూ మాట్లాడలేదు. అదే కృష్ణవేణి అమ్మా నాన్న ఉండుంటే రత్నప్రభ గారితో మంచి చెడు మాట్లాడి సర్ది చెప్పుండేవారు. అంతేగాని ఇలా బయట నిలబెట్టుండేవాళ్ళ అన్నయ్య. కృష్ణవేణి తప్పు చేసినా ఒప్పు చేసినా పుట్టింటికొచ్చిన ఆడపిల్లని హక్కున చేర్చుకోవడం పుట్టింటి ధర్మం. అది మీరు మర్చిపోవడం అధర్మం అన్నయ్య, అధర్మం. చిన్నవాడు వీడేంటి నాకు చెప్పడం అనుకుంటే క్షమించు. నేను చెప్పిన దాంట్లో అర్థం ఉంది అనుకుంటే కృష్ణవేణిని లోపలికి పిలువన్నయ్యా, లోపలికి పిలువు.
చిన్నప్పటి నుంచి కృష్ణవేణికి సత్యమేవ జయతే అని నేర్పించారు. ప్రాణాలు పోయిన అబద్ధం చెప్పొద్దని నూరిపోశారు. కృష్ణవేణి తప్పు చేసినా ఒప్పు చేసినా పుట్టింటికొచ్చిన ఆడపిల్లని అక్కున చేర్చుకోవడం పుట్టింటి ధర్మం. అది మీరు మర్చిపోవడం అధర్మం అన్నయ్య, అధర్మం. చూడమ్మా, నువ్వు మా ఇంటి ముందు ఇలా దీనంగా నిలబడ్డాం మేం చూడలేకపోతున్నాం. ఈ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చిందని తెలిసినా వాళ్ళు వచ్చి నన్ను అడిగినా అడక్కపోయినా నేనే స్వయంగా వెళ్ళి సాయం చేస్తాను. అలాంటిది నా ఇంటి ముందు ఒక ఆడపిల్ల అనాథగా నిలబడ్డాం నాకు బాధగా ఉంది. లక్ష్మీనారాయణ మేనకోడలుగా నీకు ఇంట్లో స్థానం లేదు. ఈ రాత్రికి నువ్వు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి ప్రస్తుతానికి నువ్వు మా ఇంట్లోకి వచ్చి తలదాచుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. అమ్మా కృష్ణవేణి, ముందు నువ్వు లోపలికి రామ్మా. 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 లోపలికి రామ్మా. రామ్మా.
సిస్టర్, రేపు ఎర్లీ మార్నింగ్ 7:30 to 8 చైర్మన్ గారి వైఫ్ వస్తారు. మన ప్లాస్టిక్ సర్జరీ విభాగం లాంచింగ్ చేయడానికి ముందు చైర్మన్ గారు ఆయన వైఫ్ కలిసి పూజ చేస్తారు. ఆ ఏర్పాట్లన్నీ నైటే పూర్తి చేసి పెట్టుకోండి. అలాగే సార్. సరేనా? అవును, అమ్మవారి విగ్రహం పూజకి తెమ్మన్నాం కదా, ఇంకా తీసుకురాలేదా? ఇంకో 10 నిమిషాల్లో తీసుకొచ్చి పూజ గదిలో పెడతాను సార్. సరే, జాగ్రత్త. అలాగే సార్. విగ్రహం ఇక్కడ భద్రంగా ఉంటుంది. అసలు విగ్రహాన్ని చూడ్డానికి ఆ కాలముఖరుద్రుడు ఎందుకు భయపడుతున్నాడు? ఇంటికొద్దంటాడు, జాగ్రత్త అంటాడు. అసలు ఈ విగ్రహాన్ని అన్ని కోట్లు పెట్టి కొనడం ఎందుకు? హాస్పిటల్లో దాచడం ఎందుకు? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. విగ్రహం సేఫ్గా హాస్పిటల్లో పెట్టానని ఫోన్ చేసి చెప్తాను. మామయ్య భోంచేశారా? లేదమ్మా, వదిన ఇంకా వంట చేయలేదు. సరే మామయ్య, నేను వంట చేస్తాను. సరేనమ్మా. వదినా, ఈ సూట్ కేసు ఏంటి? వీరభద్రం, నన్ను కొంచెం రేవు దగ్గర వదిలిపెట్టు. వదినా, మీరు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు వదినా? మా పుట్టిల్లు కడపకి వెళుతున్న వీరభద్రం. ఇందాకే ఫోన్ చేసి విజయవాడ టు కడప టికెట్ బుక్ చేశాను. 10 గంటలకి బస్. నన్ను రేవు దగ్గర వదిలిపెట్టు, అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. హఠాత్తుగా నీకు నీ పుట్టిల్లు గుర్తొచ్చిందేంటి లక్ష్మి? ఏ పుట్టిల్లు గుర్తుకు రావడం తప్ప, లేక పుట్టింటికి వెళ్ళడం తప్ప? నువ్వు పుట్టింటికి వెళ్ళటం తప్పనటం లేదు. అది నీ హక్కు, వెళ్ళొచ్చు, కాదనటం లేదు. కాని ఇలా హఠాత్తుగా ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్విలా నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? సరే, ఇప్పుడు చెప్తున్నాను లేవయ్యా. నేను పుట్టింటికి వెళ్తున్నాను. లక్ష్మి, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుకో, సూటిగా చెప్పు. నాకిష్టం లేని మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు నేనింట్లో ఉండలేనయ్యా.
అంటే ఏమీ అర్థం కానట్టు నా నోటితో చెప్పించాలని చూస్తున్నారా? ఇప్పుడు నీ సమస్య ఏంటి? కృష్ణవేణిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? కృష్ణవేణి ఇంట్లో ఉంటే నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతాను. భార్య కావాలో మీ మేనగోడలు కావాలో మీరే తెలుసుకోండి.